బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన, బాగున్నామా? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. కాపీ కొట్టి కూడా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే ఎలా సార్? చాలా యాక్చువల్ చెప్పాలంటే సేఫెస్ట్ వే ఆఫ్ గెటింగ్ మార్క్స్ అనమాట. కాపీ కొట్టడం అంటే ఏంటి? అది ఒక టెక్నిక్. అంటే పట్టుబడకుండా కాపీ కొట్టాం. టాలెంట్ అది. ఎప్పుడైనా నాకు తెలియదు, కొట్టుంటే మాత్రం సక్సెస్ఫుల్గా ఇక్కడ దాకా వచ్చేస్తే పట్టుబడకుండా కాపీ కొట్టినట్టు. సో అది కూడా టాలెంటే. ఎస్, కాపీ కొట్టడం కూడా ఒక టాలెంటే. అది ఏమంటే ఇంకా మామూలుగా చిన్నపిల్లలు చీటింగ్ చేసి చీటింగ్ కూడా ఒక టాలెంటే టాలెంట్ కదా. ఎస్ సార్. సో ఆ చీటింగ్ చేసి అంటే కాపీ కొట్టడం అంటే ఇక్కడ ఏంటంటే మనము సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఎవరో మనం ఒక మనిషిని మనం చూసుకుంటాం. ఆ మనిషిని చూస్తే మనకి ఆదర్శంగా కనిపిస్తుంటాడు. ఎస్, ఆ మనిషిని చూస్తుంటే నిశ్చితంగా కనిపిస్తుంటాడు. సో మనం ఎప్పుడూ ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు మెల్లగా ఏమంటే మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఏ విషయంలో అయినా సరే మనం ఒకళ్ళని అనుకరించటం, ఒకళ్ళని మనది ఇప్పుడు ఏ రంగంలో తీసుకున్నా సరే మనం నిన్న మొన్న మన అంటే అవుట్ ఆఫ్ కాంటెస్ట్ అని చెప్పుకోవచ్చు. సావిత్రి గారి పుస్తకం రిలీజ్ అయింది. బ్రహ్మానందం అందరూ చెప్తాడనమాట, మీరు ఈ పాట సావిత్రి గారు ఏ విధంగా ఈ పాటలో ఆవిడ యొక్క భావాన్ని ఎలా వ్యక్తపరిచారో చూసి మీరు అది నేర్చుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది అసలు కళ్ళతోటి ఎలాగ నటించవచ్చు అని ఎస్, ఆయన చెప్తాడు బ్రహ్మానందం. ఆ విధంగా ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనంతటా మనకు ఒరిజినాలిటీ, క్రియేటివిటీ ఇవన్నీ తర్వాత వస్తాయి. ఫస్ట్ అయితే బిగినర్స్ సక్సెస్ఫుల్ పీపుల్ని ఫాలో అవటం అనేది మంచిదే. అలాగా కాపీ కొట్టడం అంటే మనం కాపీ కొడుతున్నాం అంటే మనకంటే తెలివైన వాడి దగ్గరే మనం కాపీ కొడతాం కదా. సో అదే విధంగా ఇక్కడ కాపీ కొట్టి మనకి పర్సంటేజ్ డెఫినెట్గా మంచి మార్కులు వస్తాయి. సో ఇక్కడ కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ క్లోనింగ్ అన్నది దిస్ ఇస్ అదర్వైజ్ కాల్డ్ క్లోనింగ్. కాపీ కొట్టడం అంటే క్లోనింగ్ అనమాట. ఈ క్లోనింగ్ అన్నది ఏంటంటే మనం ఎవరైనా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ చాలామంది ఈ ఫండ్ మేనేజర్స్ వాళ్ళు డిక్లేర్ చేస్తారు పోర్ట్ఫోలియో. సెబీ కూడా ఇది మనకి చెప్పింది, ప్రతి వాళ్ళు కూడా డిక్లేర్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సో మనం చూసి టాప్ 10 ఈయన ఎక్కడెక్కడ పెట్టాడు ఇన్వెస్ట్మెంట్స్, ఆయన ఒక 10 మందిని తీసుకుని ఈ 10 మందిలో కామన్గా ఒకే కంపెనీ కనిపిస్తూ ఉంటుంది. సపోజింగ్ ఐసిఐసిఐ బ్యాంకు టాప్ 10 వాటిల్లో 7 కనిపిస్తుంది. మనం కూడా ఐసిఐసిఐ బ్యాంక్లో పెట్టచ్చు సేఫ్గా. 7 పెట్టారు. అంత చదువుకున్న ఫండ్ మేనేజర్స్, ఎంతో రీసెర్చ్ చేసినటువంటి ఫండ్ మేనేజర్స్, ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫండ్ మేనేజర్స్, ఎంతో సక్సెస్ఫుల్గా రిటర్న్స్ ఇస్తున్న ఫండ్ మేనేజర్స్ 7 పెట్టారు 10 మందిలో. మనం కూడా అందులో సేఫ్గా పెట్టాం. ఆ విధంగా కాపీ చేయటం క్లోనింగ్, దట్ ఈస్ వన్ మెథడ్. అంటే 10 మంది దగ్గర తీసుకుని 10 పోర్ట్ఫోలియోలో చూసుకుని ఎందులో మెజారిటీ వాళ్ళు పెట్టారో చూసి అందులో మనం ఇన్వెస్ట్ చేయటం అనేది ఒక టైప్. రెండో టైప్ ఏంటి, నాకు బాగా క్లోజ్, నాకు తెలుసు, నేను ఆయన దగ్గర చూశాను, ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయి కంపెనీస్ అని చూసుకుని ఓకే ఆయన ఐఓసీలో పెట్టాడా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మనం ఒకసారి చెప్పుకున్నాం, హెచ్పిసిఎల్, ఐఓసి, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఆయిల్ కంపెనీస్. ఈ ఆయిల్ కంపెనీస్ అన్నిటిలోనూ డివిడెండ్ బాగుంటాయి. ఆయిల్ కంపెనీస్ అన్నీ ఎవర్ గ్రీన్, ఆల్వేస్ ఇన్ డిమాండ్, అవునా. సో ఆ డిఫరెంట్ పర్పసెస్కి ఆయిల్ వాడతాం. నాట్ ఓన్లీ మన వెహికల్సే కాకుండా ఈవెన్ జనరేటర్స్ ఇవి కూడా అన్నీ డీజిల్ తోటి పెట్రోల్ తోటి రన్ అయిపోయేవి. కాబట్టి ఎప్పుడు కావాలి కదా, 2 వీలర్స్కి కావాలి, 4 వీలర్స్కి కావాలి. కాబట్టి మనం అలాంటివి చూసి ఓకే వీళ్ళంతా దీనిలో పెడుతున్నారు, బీపీసీఎల్లో పెడుతున్నారు, 4 పెట్టారా, 5 పెట్టారా, అది అంతమంది తెలుసు. ఒక్క ఆయనే పెట్టాడు, ఈ 2 కంపెనీస్లో పెట్టాడు, నేను కూడా అందులో పెడతాను బ్లైండ్గా. బికాజ్ ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఆయన ఈజ్ ఎంజాయింగ్ దట్ బెనిఫిట్. సో నేను అందులో పెడతాను. సో ఆటోమేటిక్గా నాకు కూడా ఆ బెనిఫిట్ వస్తుంది. ఆయన అందులో పెట్టి ఒక వీడియో చెప్పుకో ఏషియన్ పెయింట్స్ గురించి, అలా ఏషియన్ పెయింట్స్లో పెట్టాడు, నేను కూడా అందులో పెడతాను. డాక్టర్ రెడ్డిస్లో పెట్టాడు, నేను కూడా అందులో పెడతాను. ఈ విధంగా క్లోనింగ్ అంటే ఇమిటేటింగ్ ఆర్ కాపీయింగ్ ఆర్ ఆయన్ని మనం ఫాలో అవ్వటం అర్థమైందా. ఇది మనకి స్టాక్ మార్కెట్లో ఈ విధమైనటువంటివి చాలా సహజం అండ్ చాలామంది చేస్తుంటారు. అండ్ సక్సెస్ఫుల్గా కూడా ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ సక్సెస్ వీళ్ళకి సక్సెస్ అవుతుంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఆ విధంగా మనకి ఛానల్స్లో కూడా చాలామంది చెప్తుంటారు, ఇందులో పెట్టండి అందులో పెట్టండి అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు అనమాట. అది ఇన్ఫ్లుయెన్స్ అని అనకూడదు, ఎందుకంటే దే ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్స్. మనం చెప్పగానే ఒకళ్ళు పెట్టేస్తారా, పెట్టరు. వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసుకుంటారు, వాళ్ళు కూడా చూసుకుంటారు, వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు.
వాడు కూడా నమ్మితారు. నమ్మినప్పుడే దానిలో ఇన్వెస్ట్ చేస్తారు. మన మాటగా ఎవరు Yes. గుడ్డిగా ఎవరు ఇన్వెస్ట్ చేయరు, చేయకూడదు కూడా. వాళ్ళ డబ్బులు వాళ్ళ సొంతం, వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే వాళ్ళకి సంతోషం. అవునా? Yes. మనం చెప్పినట్టు వాడు చేస్తే ఏముంటుంది? అవును. అది కాదు కదా. అందులో వచ్చి మనకి కిక్ కూడా రావాలి. Yes. నిర్ణయం నాదైనప్పుడే నాకు కిక్ వస్తుంది, సంతోషం వస్తుంది. అందువల్ల క్లోనింగ్ అన్నది చేయగలిగితే, అంటే సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర చేయగలిగితే అది అంతకంటే సులభమైనటువంటి మార్గం లేదు, లేదు. అంతకంటే హ్యాపీ సిచ్యుయేషన్ లేదు. Yes. కానీ అది తెలుసుకోవటం ఎలా, అది కొంచెం కష్టమైనది. Yes. కాబట్టి దానికి ఏంటంటే ఈజీగా తెలుసుకోగలిగేది అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటివి ఒక ఫండ్ మేనేజర్స్ ఒక 10 ఫండ్స్ తీసుకుని ఏ ఫండ్స్ టాప్ పర్ఫార్మింగ్ ఉన్నాయో ఆ ఫండ్స్లో ఎక్కడెక్కడ పెడుతున్నారో చూసి అలాంటి వాటిల్లో నుంచి మనం కంపెనీలు ఏరుకుని మెజారిటీ Yes. అంటే 10 ఫండ్ మేనేజర్స్లో 5 మినిమం పెడుతున్నారు అంటే ఆ కంపెనీలో మనం కూడా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తే హ్యాపీగా చక్కగా మనం పెద్దగా పదులు పెట్టకుండా మనకి డబ్బులు రిటర్న్స్ చక్కగా సేఫ్గా వస్తాయి. అందువల్ల అంటే ఆ గిల్ట్ ఫీలింగ్ మాత్రం మీకు వద్దు. క్లోనింగ్ ఈజ్ వెరీ గుడ్, వెరీ సార్, ఇప్పుడు హ్యాపీ. ఈ క్లోనింగ్ లోనే లాంగ్ టర్మ్ లో మంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే అంత ఈజీ అంటారా? ఎస్. ఇప్పుడు ఆ క్లోనింగ్లో కూడా లాంగ్ టర్మ్లో రావాలి అంటే అదే లాంగ్ టర్మ్లో మనం అలా క్వార్టర్లీలో కాపీ చేసాం, హాఫ్ ఇయర్లీలో కాపీ చేసాం, ఇయర్లీలో కాపీ చేసాం, ఇయర్ ఎగ్జామ్లో కూడా కాపీ చేసాక చేస్తేనే మనకు ఆయనతో పాటు మార్కులు వస్తాయి. Yes. అదేవిధంగా మనం కూడా నమ్ముకున్న ఆ ఫండ్ మేనేజర్స్, ఆ 10 టాప్ పర్ఫార్మింగ్ ఫండ్ మేనేజర్స్ యొక్క పోర్ట్ఫోలియో చూసుకుని వాళ్ళతో పాటు మనం కూడా డైనమిక్ ఎలొకేషన్ అనమాట మారుస్తూ ఉండాలి. వాళ్ళు ఒకవేళ దాని నుంచి ఎగ్జిట్ అయిపోయారు Yes. అంటే వాళ్ళకి ఏదో రీజన్ ఉంది. ఎందుకు ఎగ్జిట్ అవుతారు? ప్రాఫిట్ బుకింగ్ అన్నా చేయాలి, అవును. లేదా ఏదైనా నెగిటివ్ రీజన్ అన్నా కంపెనీ గుర్తు చేస్తున్నారు. Yes. మనం కూడా వెంటనే బయటకు వచ్చేయాలి. Oh. క్లోనింగ్లో కావాల్సింది ఏంటంటే వన్ టైం ఎఫైర్ కింద కాకుండా వాళ్ళని మనం కంటిన్యూస్ బేసిస్లో వాళ్ళని మనం జర్నీ వీల్ ట్రావెల్ టుగెదర్ అంటాం కదా, మనం వీ హ్యావ్ టు ట్రావెల్ టుగెదర్ విత్ దెమ్ Yes. ఓవర్ ఏ పీరియడ్ 1 year 2 years 3 years. ఆ విధంగా మనం కూడా ఎప్పటికప్పుడు పోర్ట్ఫోలియో మార్చుకుంటూ వాళ్ళతో పాటు మనం వెళ్తే మనం సేఫ్గా హ్యాపీగా మనం వెళ్ళిపోతాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఒకటన్నా మన నిర్ణయం మనం తీసుకున్నాము, 2 అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అని ఇండైరెక్ట్గా ఇవన్నీ ఉంటాయి కదా. Yes. ఈ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్, ఎంట్రీ లోడ్స్, ఎగ్జిట్ లోడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ అన్నిటికంటే ముఖ్యంగా మన మీద మనకి విశ్వాసం, నమ్మకం, కాన్ఫిడెన్స్. Yes. కాన్ఫిడెన్స్ ఈజ్ కీ టు సక్సెస్. Yes. సో కాన్ఫిడెన్స్ మనకి పెంచుకోవడానికి క్లోనింగ్ అన్నది ఒక మంచి ఆయుధం. ఆయుధం. అందువల్ల క్లోనింగ్ నేనైతే గిల్ట్గా ఫీల్ అవ్వను. Yes. ఇఫ్ ఐ గెట్ టు నో వెరీ హ్యాపీ. మనం తీసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మనం Yes. తీసుకుని మనం ఆ పర్టికులర్ దగ్గర వెళ్ళాలి. Thank you, sir. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.